రకాలుగా ఉన్న మొబైల్ యాప్లను ఒకే యాప్గా చేయాలి అన్న డిమాండ్ను కూడా నెరవేరుస్తాము అన్నారు. జీతాలు మాత్రం ఇప్పట్లో పెంచడం కుదరదు అని జులై నుంచి పెంచుతామని స్పష్టం చేశారు. జీతం ఎంత పెంచాలి అన్న అంశంపై అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులతో మరోసారి సమావేశం నిర్వహించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాము అన్నారు. అలాగే ఆయాలను మినీ వర్కర్లుగా అప్గ్రేడ్ చేస్తాము అన్నారు. ఈ హామీలను లిఖితపూర్వకంగా ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో 42 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు అంగన్వాడీలు ప్రకటించారు. ఇవాటి నుంచి విధుల్లో చేరతామని అన్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, అప్డేట్స్ ఏంటి అంటే అంగన్వాడీల న్యాయమైనటువంటి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటిలో జీతాల పెంపు మినహా మిగతావి అన్ని కూడా చేస్తామని ప్రభుత్వం నుంచి అయితే హామీ వచ్చినట్టు తెలుస్తా ఉంది. అంటే ఆమోదింప చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? అంగన్వాడీల నాయకుల మెడపై కత్తి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వారి చేత ఉద్యమం విరమింపజేసింది. నిన్న ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అంగన్వాడీల తొలగింపు టెర్మినేషన్ ఆర్డర్స్ జారీ చేయడం ప్రారంభించింది. దీంతో అంగన్వాడీల్లో ఆందోళనలో ముంచి చివరకు నిన్న అర్ధరాత్రి మంత్రి బొత్స, సలహాదారు సజ్జల ఇద్దరూ కలిసి అంగన్వాడీలతో చర్చలకు ఉపక్రమించారు. బొత్స క్యాంప్ ఆఫీసులో చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు ప్రధాన డిమాండ్లు అయినటువంటి 11 డిమాండ్లో 10 డిమాండ్లు తాము అంగీకరించాం. అది రిటైర్మెంట్ బెనిఫిట్స్ 50,000 ఎవరికైతే అంగన్వాడీలకు ఇస్తున్నారో దాన్ని 1,20,000 చేస్తాం. 20,000 ఇస్తున్నటువంటి హెల్పర్లకు 60,000 చేస్తామని చెప్పిన పరిస్థితి. అటు మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు అందిస్తామని చెప్పిన పరిస్థితి. రిటైర్మెంట్ వయసును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతామని చెప్పిన పరిస్థితి. మరోవైపు ఈ మొబైల్ యాప్లన్నీ కూడా వివిధ రకాలుగా ఉన్నాయి. వాటన్నిటినీ కలిపి ఒకే యాప్ గా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో జీతాల పెంపు విషయంలో అతి కీలకమైనటువంటి డిమాండ్ ఏదైతే జీతాల పెంపు విషయంలో ఇప్పట్లో జీతాలు పెంచేది లేదని తేల్చి చెప్పారు. వచ్చే జూలై నుంచి జీతాలు మరలా ప్రభుత్వం వస్తే జీతాలు పెంచుతామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ హామీలన్నీ కూడా లిఖిత పూర్వకంగా ఇచ్చేందుకు బొత్స అంగీకరించారు. దీంతో అంగన్వాడీలు ఈ రోజు నుంచి విధుల్లోకి హాజరవుతామని చెప్పిన పరిస్థితి. గడిచిన 42 రోజులుగా ధర్నాలు చేస్తున్నటువంటి అంగన్వాడీలు విధులకు హాజరు కాకపోవడం లాంటి నిబంధనలకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో వారందరినీ టెర్మినేషన్ చేస్తాము, నిన్న ఉదయం 10 గంటల లోపల విధులకు రాకపోతే అని చెప్పిన పరిస్థితి. అదే సమయంలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో అణిచివేసిన పరిస్థితి. పురుష పోలీసులతో అంగన్వాడీలను ఇష్టానుసారంగా లాగేసిన పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత అంగన్వాడీలు ఒకానొక సమయంలో భయభ్రాంతులకు గురయ్యారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచేయడంతో పాటుగా ఏదైతే వారికి టెర్మినేషన్ నోటీసులు అనే కత్తి మెడ మీద పెట్టి వారి చేత ఉద్యమం విరమింపజేసిందని వారంతా కూడా వాపోతున్న పరిస్థితి. నాయకులైతే అంగీకరించారు, కానీ కింది స్థాయి వారి అంగన్వాడీలు ఎవరైతే అంగన్వాడీలు ఉన్నారో వారందరూ కూడా తీవ్ర ఆవేదనలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి తీర్చాల్సిందే. దానికి సంబంధించి లిఖితపూర్వక హామీ ఇవ్వడం అనేది కొంతలో కొంత ఊరటాన్ని వారు వ్యాఖ్యానిస్తున్నప్పుడు కూడా మరలా ఈ ప్రభుత్వం రాకపోతే ఏంటి అనేది ప్రశ్న అయితే వారిలో వ్యక్తమవుతుంది. దీంతో అంగన్వాడీల ఉద్యమం సఫలము అని చెప్పడానికి లేదు. అదే సమయంలో వారు ప్రభుత్వం వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఉద్యమాన్ని విరమింపజేసిందని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.